హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ అగస్య వ్లాగ్స్. నేను మీ అలేఖ్య. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి చెట్లు చేమలో నవ్వు వస్తుంది కదా అండి. నేను ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా, మా చిన్నబాబు గారు చెట్లు చాలా బాగా పెంచుతారు. నాకు అలా పెంచాలని చాలా ఇష్టం. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అని ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పున్నాను కదా. ఈరోజు ఇంట్లో బావగారు ఎన్ని మొక్కలు వేస్తున్నారు, ఎలాంటి మొక్కలు వేస్తున్నారు అనేది చూపిస్తాను. చాలా ఉన్నాయి అసలు. అవి ఏమేమి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తాను, చూసేయండి. ముందుగా మన వీడియోని బయట గేట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. మొక్కలు అయితే చాలా ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఇంకా చాలా మొక్కలు ఉండేవి. ఫస్ట్ ఇదైతే కాగడాల చెట్టు, తెల్ల కాగడాలు ఉంటాయి కదా ఆ చెట్టు. ఇవైతే వంకాయ చెట్లు. అత్తమ్మకి కర్రీ చేయడానికి వంకాయలన్నీ ఈ చెట్టు నుంచే పోతుంటాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. చూపిస్తాను చూడండి. లేత వంకాయలు. వంకాయ చెట్లు ఇలాగే కొన్ని ఉన్నాయి, ఒక 5-6 చెట్లు వరకు ఉన్నాయి. ఇలా ఇంకాస్త పక్కకు వచ్చేస్తే ఇక్కడైతే ఒక కస్తూరి చెట్టు ఉంది, చాలా పెద్ద చెట్టు. దీనికి పువ్వులు అయితే రోజా పువ్వులాగా ముద్దగా పోస్తాయండి. ఒకసారి చూడండి పువ్వు ఎలా ఉందో. కస్తూరి చెట్లలో ఇదొక రకం ఉంది ఇంట్లో. అలాగే ఈ ఫ్లవర్స్, ఇవి లైట్ బేబీ పింక్ ఉన్నాయి కదా, థిక్ పింక్ కూడా ఉన్నాయి. అలాగే ఆరెంజ్ కలర్లో కూడా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంట్లో. అలాగే దీని పక్కన మరో తెల్ల కాగడాల పూల చెట్టు కూడా ఉంది. మా బావగారికి అసలు మొక్కలంటే అంత ఇష్టం అంటే నెల్లూరుకి వచ్చినప్పుడు బీచ్కి వెళ్ళారు. అక్కడ కూడా ఒక మొక్క పీక్కి వచ్చేసారండి బీచ్లో నుంచి. అంత ఇష్టం చెట్లు అంటే. ఇప్పుడు ఇవి వచ్చేసి లైట్ పింక్ కలర్, ఇవి థిక్ పింక్ కలర్. ఈ ఫ్లవర్సే ఒక 3 నుంచి 4 రకాలు ఉన్నాయి ఇంట్లో. ఇదైతే దోసాని చెట్టు. రోజులో ఒక 30 నుంచి 40 పూలు దాకా పోస్తుందండి. ప్రతిరోజు చెట్టు నిండుగా ఉంటాయి దోసాని పూలు అయితే. రెక్క దోస అనేది థిక్ పింక్ కలర్లో ఉంది. ఒకసారి చూసేయండి చెట్టు. చిన్న చెట్టు అయినా పూలు మాత్రం చాలా ఎక్కువ పోస్తుంది. ఇప్పుడు దీని పక్కనే కొద్దిగా కనకాంబరాలు వేస్తున్నారు. అలాగే చామంతి చెట్లు కూడా ఉన్నాయి. ఇవైతే చిన్న మొగ్గలు స్టార్ట్ చేసినాయి, ఇంకా పూలు అయితే పోయలేదు. చామంతి చెట్లు ఉన్నాయి. దీని పక్కన రోజా చెట్టు ఉందండి. ఇదిగో ఇదే. నా అరిచేతి కన్నా పెద్ద పువ్వు పోస్తుందండి, అంత పెద్ద చెట్టు ఇది. చెట్టు ఏమో చిన్నది కానీ పువ్వు మాత్రం చాలా పెద్ద పువ్వు పోస్తుంది. నాటు రోజాలు అంటారు కదా అవి. ఆ పక్కనే ఇంకొన్ని కనకాంబరాలు వేసేస్తున్నారు. దాని పక్కన కొద్దిగా అలోవెరా, ఒక పొదలాగా ఉంది, అదంతా అలోవెరా. ఇవైతే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇంట్లో అయితే చాలా ఉన్నాయి. ఇవి ఇండోర్ ప్లాంట్స్. ఇప్పుడు ఇవైతే డిసెంబరాలు. ఇవి తెల్లని పూలు ముద్దు ముద్దుగా పోస్తాయి. ఇవి పూజకైతే చాలా బాగుంటాయి అసలు ఈ పూలు. అలాగే రోజా చెట్లలో ఇంకొన్ని రకాలు ఉన్నాయి. ఇది ఇంకో రకం దోసానండి, ఎల్లో కలర్లో ముద్దగా పోస్తుంది. ఈ చెట్టు పేరు నాకు తెలియదు, కానీ దీని పువ్వు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, పెద్ద పువ్వు పోస్తుంది. అలాగే కస్తూరి పూల్లో ఇవి ఒక రకం. ఇవి మ్యాక్సిమం అందరిళ్ళల్లో ఉంటుంది ఇది చెట్టు అయితే. ఇది కూడా కొత్త చెట్టు, నేను ఇంతవరకు చూడలేదు. దీనికి కూడా పూలు పోస్తున్నాయంట. ప్రస్తుతానికైతే దీనికి పూలు లేవు. రోజా చెట్టులో ఇంకో రకం, ఇది మెరూన్ కలరు. అలాగే ఈ చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అండి. పూలు అయితే చాలా ఎక్కువ పోస్తాయి దీనికి. ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటాయి అసలు ఈ చెట్టు దగ్గర ఫొటోస్ తీసుకుంటే. రోజులో మినిమం 50-60 పూలన్నా ఉంటాయి దీనికి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను పూలు. చూడండి అసలు ఎంత బాగున్నాయో పూలు. రెగ్యులర్గా పూజకు కూడా వాడుతూ ఉంటాం పూలన్నీ ఇంట్లో. పూలైతే బయట కొనాల్సిన పనే లేదండి, పూజకైతే కావాల్సిన పూలు వస్తాయి ఇంట్లో. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్. మెట్లకి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేస్తున్నారు. అలాగే తులసమ్మ రోజు పొద్దున్న ఇక్కడే పూజ చేస్తారు. ఇవి ఇండోర్ ప్లాంట్స్ గోడల మీద అలా పెట్టేసాము. ఇవి అయితే క్రిస్మస్ ట్రీ. 2 సైడ్స్ 2 క్రిస్మస్ ట్రీలు పెట్టేసాము. అలాగే ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి.
ఇంకో సైడ్ ఉన్న క్రిస్మస్ ట్రీ అండి ఇది. అలాగే ఇవి కొబ్బరి చెట్లులాగా షో పీస్. అలాగే ఇక్కడ ఒక మనీ ప్లాంట్ అయితే వేశారు. ఇది బాగా అల్లుడు పెట్టేసింది పైకంతా. పక్కనే మా పెద్ద బావగారు వాళ్ళ ఇల్లు స్టార్ట్ అయింది కాబట్టి ఈ చెట్టు మీద కాస్త అంత డస్ట్ పడింది. చెట్టు అయితే అల్లుడు బాగా పెట్టేసింది. పెద్ద పెద్ద ఆకులు వస్తాయంటండి ఇవైతే. అలాగే ఇప్పుడు స్టెప్స్ మీద కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. పైకి వెళ్ళేసి ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దాం రండి. ఇంకా స్టెప్స్ మీదకి వచ్చేస్తే ఎంట్రన్స్లో ఇవి ఉంటాయి. ఇదైతే బ్రహ్మకమలం అండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ పువ్వు పూస్తుందంట. లక్కీగా మేము వెళ్ళిన రోజే ఈ పువ్వు పూసింది. వీడియో సాయంత్రం షూట్ చేసే లోపల లైట్గా కొంచెం వాడినట్టు అయిపోయినాయి. అలాగే పక్కనే కలబంద కూడా ఉంది. ఇంకా ఇవి నేను చెప్పాను కదా ఇందాక, పింక్ కలర్లో థిక్ కలర్ అని ఇవి. ఈ పూలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి. గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి ఎక్కువగా. ఇదైతే ఇంకో రకం చెట్టు. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే వీటిలో టేబుల్ రోజా కూడా వేసేస్తున్నారు. ఇంకొన్ని చెట్లు అయితే ఇంటికి బ్యాక్ సైడ్ వేసేస్తున్నారు. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. టేబుల్ రోజా అయితే ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క రకం అయితే ఉన్నాయి టేబుల్ రోజా. ఇదైతే ఆరెంజ్ కలర్, ఇది పింక్. ఇట్లా టేబుల్ రోజా రంగులు రంగులు ఉన్నాయి ఒక్కో పాట్లో. పైన కూడా ఒక మనీ ప్లాంట్ వేసేస్తున్నారు. అలాగే తులసమ్మ ఇండోర్ ప్లాంట్ ఒకటి కూడా వేసేస్తున్నారు. సేమ్ ఇది కూడా పెద్ద చెట్టుగా అయిపోయింది. బాగా అల్లడి పెడతా ఉంది చుట్టూ. దీనికైతే తీగలు కట్టేస్తున్నారు. మిద్ది మీద నుంచి అయితే చిక్కుడుకాయల చెట్టు పైకి వచ్చేసింది. నేను అది కిందకి వెళ్ళి చూపిస్తాను. ఇది వైట్ కలర్లో ఇవి ఒక డిఫరెంట్ ఫ్లవర్స్. చూడ్డానికి జాజులు వాసన వస్తున్నాయి కానీ జాజులు అయితే కాదు. ఇంకా ఇంటి సైడ్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి చెట్లు. మునగ చెట్టు ఉంది. వంకాయ చెట్లు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి. చిన్ని వంకాయలు కాస్తున్నాయి చూడండి. ఇదైతే సీతాఫలం ఉంది. నిమ్మ చెట్టు ఉంది. అలాగే పపాయ ఉంది. మల్లి చెట్లు ఉన్నాయి. చాలా చెట్లు ఉన్నాయి ఇంట్లో. ఇవైతే జాజులండి. ఇవి కనకాంబరాలు. కాకరకాయ చెట్లు కూడా అల్లుడు పెట్టేసి కాయలు అయితే కాస్తున్నాయి. సీతాఫలం, జామ చెట్టు కూడా ఉంది ఇక్కడ. కాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి జామ చెట్టుకి. అలాగే పపాయ చెట్టుకి కూడా కాయలు చిన్న కాయలు ఇప్పుడే వేస్తున్నాయి. బ్యాక్ సైడ్ అయితే చాలా చెట్లు ఉన్నాయి. పక్కనే ఆనుకొని పొలం ఉంది కాబట్టి నేను ఇంకా అంతకన్నా ముందుకెళ్ళి చూపించలేకపోతున్నాను. చెట్లకైతే మోటార్ ఆన్ చేసేస్తున్నారు. ఇవైతే పసుపు కొమ్ముల చెట్లు ఉంటాయి కదా, పసుపు కొమ్ముల చెట్లు అవండి ఇవి. ఇంకా ఓవరాల్గా ఇంటి ముందు చెట్లన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఇంతకుముందు వేరే చెట్లు ఉండేవి. ఫోటో షేర్ చేస్తాను చూడండి. ఆ పెళ్ళప్పుడు ఇలా పచ్చికతో చెరుకుగడలు కూడా ఉండేవి. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.